తెలంగాణలో ఏడాది కింద ఏలుబడిలకు వచ్చిన మలి సర్కారు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా పైకం వేసిందట. జనవరి 26 తారీఖు నాడు అర్ధరాత్రి 12 కొట్టంగానే పడతాయని చెప్పిన షై సర్కారు ఇప్పటిదాకా ఎవ్వలకు సక్క రూపాయి కూడా ఎయ్యలేదంటుంటే రైతు భరోసా పడ్డదని ఎవరన్నారంటారా చెప్తా పాండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం కాయిస్గా మొన్న జనవరి 26 తారీఖు నాడు 4 కొత్త పథకాలకు కొలాయి దింపిందా. అయితే అన్నదాతలకు ఎకరానికి ఏడాదికి 12,000 చొప్పున రైతు భరోసా పైకం ఇస్తామని చెప్పే కదా. మొన్నటి సంది విడతల వారీగా పైసలు ఏసుడు సురువు చేసిందట. మొదలు ఎకరం లోపు ఉన్న రైతులకు వేసిందట. అట్లనే ఇప్పుడు 2 ఎకరాల లోపు ఉన్న అన్నదాతల అకౌంట్లలో వేస్తుందట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు ఇట్లా విడతల వారీగా రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లో వేసే వరకు ఎండాకాలం వెళ్ళి మళ్ళా వానాకాలం సీజన్ వచ్చేటట్టే ఉన్నది. ఇట్లా విడతల వారీగా వేస్తామని అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎందుకో చెప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల ముంగట అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రాయట్లా ఏడికే లాగోడు ఖర్చులకు లేక బాకీలు తెచ్చి దుక్కిమందు కాన్ నుంచి దున్నుకాల దాకా పెట్టుబడి పెడితే సల్లకు తోడు పెట్టినట్టు సర్కారిచ్చే పైకం ఎంతనో కొంత ఆసరైతుంది అనుకుంటే దాన్ని కూడా విడతల వారీగా చేసుడేంది. మీ ఎమ్మెల్యేల పదవి కాలాలు కూడా విడతల వారీగా పెడితే ఎట్లుంటది? ఒక 3 నెలలు ఓ ఎమ్మెల్యే, ఇంకో 3 నెలలు ఇంకో ఎమ్మెల్యే, ఇంకో ఏడాది ఇంకొకళ్ళు సీఎంలుగా పెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తే ఎట్లుంటుందో కూడా ఆలోచించుడ్రి. ఎందుకంటే మీ విడతల విలువ మీకే తెలుస్తుంది. పదవిలోకి వెళ్ళి పక్కకు దిగినాక ఎవ్వరు ఎన్ని పనులు చేసినరో ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.